నమస్కారం. కేంద్ర బడ్జెట్ గురించి, యూనియన్ బడ్జెట్ గురించి విశ్లేషించాలంటే మొత్తం మీద కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అటు బడ్జెట్ అంటేనే జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు సంబంధించింది మొత్తం బడ్జెట్ అంతా చూస్తే. బడ్జెట్ మీద ఆశించేది ఏముంటుంది ప్రజలంటే, ఈ సెన్సెక్స్లు, ఫారెక్స్లు ఇవన్నీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. సామాన్య ప్రజలకు అర్థం కాదు, కూడా మామూలు ప్రజలకు కూడా అర్థం కాదు, మధ్యతరగతి వాళ్ళకి అసలే అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందంటే, నా జీవితానికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా, ధరలు పెరుగుతాయా, నాకు లేకపోతే పెట్రోల్ ధర తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా, ఇట్లా మనకు జనాల జీవితానికి సంబంధించి చేసుకుంటాం. అందుకనే గురజాడ అప్పారావు గారు ఎప్పుడో 1891లో కన్యాశుల్కమైన నాటకాన్ని రాశారు. అప్పటికి అంతకుముందు 5 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో విదేశీయుడు దానికి ప్రభుత్వానికి విజ్ఞప్తులు, వినతి పత్రాలు ఇవ్వడానికి ఆ సంస్థను పెట్టుకున్నారు. ఇప్పుడు అది భారత జాతీయ కాంగ్రెస్కి అయింది. ఆనాటి నుంచి దాకా చూసుకుంటే, అప్పుడు 1891లో కన్యాశుల్కం నాటకంలో ఒక జట్కా బండి ఆయన కథ వస్తుంది. గిరీశం అని అందులో పాత్ర ఉంటుంది. గిరీశం చాలా అన్ని ప్రపంచ విషయాలని తెలుసు అని అనర్గళంగా వాగుతుంటాడు, వాగుడుకాయ. ఆయన ఒకసారి విజయనగరం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి వెళుతూ అక్కడ దిగి అక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళే క్రమంలో ఒక జట్కా బండిని అద్దెకు మాట్లాడుకొని తీసుకుపోతుంటాడు. అప్పుడు ఆ జట్కా బండి ఆయనతో ఈ గిరీశం సంభాషణ గురజాడ అప్పారావు గారు అద్భుతంగా రాశారు. మన భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరుగుతుంది, వస్తే ఏమవుతుంది, ఎట్లా అని అనగంటకు అరగంట ఉపన్యాసం ఇస్తారు. ఉపన్యాసం విన్న తర్వాత గురజాడ మన అప్పారావు రాసింది ఏంటంటే, ఆ జట్కా బండి ఆయన, అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటారు. బుద్ధి లేదా నీకు, నేను చెప్పింది ఏంటి, స్వాతంత్ర పోరాటం, గాంధీ ఏం చేస్తున్నారు, నెహ్రూ ఏం చేస్తున్నారు, ఇట్లా అన్నీ మాట్లాడుతున్నారు. గాంధీ అప్పటికి రాలేదు, స్వాతంత్ర పోరాటంలో అంతకుముందు ఉన్న పాత నాయకుల గురించి మాట్లాడుతున్నారు అప్పటికి. అన్ని తర్వాత అప్పుడు జట్కా బండి ఆయన గొప్పడితే జట్కా బండి ఆయన అడుగుతాడు, అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు ఎందుకు అడిగానంటే, ఆయన ప్రతిరోజు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు, లంచం తప్పాలంటే నాకు ఆ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలి. అది ఆయన ఉద్దేశం. అంటే స్వాతంత్ర పోరాటమా, స్వాతంత్రం పెద్దదా గొప్పదా కాదు, అక్కడ లంచం తప్పాలంటే హెడ్ కానిస్టేబుల్, అంటే తన ముందున్న సమస్యకు స్వాతంత్రానికి ముడి వేసుకున్నాడు. ఇది అంతే అంటున్నాను. అంటే ఇవాళ బడ్జెట్లో ఏమొచ్చింది అంటే, గురజాడ అప్పారావు గారి నాటకంలో, కన్యాశుల్కం నాటకంలో ఆ జట్కా బండి ఆయన ఆలోచన ఎట్లా ఉందో మనది కూడా అట్లే ఉంటుంది అంటున్నాను. నాకేమొస్తుంది, నా రాష్ట్రానికి ఏమొస్తుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ గమనిస్తే ఇవాళ బడ్జెట్ విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అంటుంటారు. చూశాం కదా, నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే పెద్ద ఎత్తున మోడీ గారు కానీ ఇతర పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టడము, మన బల్లలు దర్శనం చేశారు, మోడీతో సహా బీజేపీ నాయకులందరూ. ఇటుపక్క వీళ్ళేమో నిరసన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు. ఎప్పుడు కూడా అధికార పక్షం ఏది ఉంటే అది, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా తమ బడ్జెట్ అద్భుతంగా ఉంది అని మాట్లాడతారు. కాకి పిల్ల కాకి ముద్దు కదా, తమ బడ్జెట్ ఎట్లా ఉన్నా అద్భుతంగా ఉంటే ఒకవేళ నష్టం జరిగినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏం చేస్తారంటే బాగానే ఉంది అంటుంటారు. నిజంగా నష్టం తెలిసిన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా. అదే కనుక ప్రతిపక్ష నాయకులు అంకెల గారెడ్డి పనికిరాంది అంటారు. ఈ రెండు ఉంటాయి ఎప్పుడు చూసేది. కానీ ఈ బడ్జెట్ నేను విశ్లేషించేది ఏంటంటే, ఈసారి ఎన్నికల బడ్జెట్గా లేదు, చాలా సంతోషించాలంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రాల బడ్జెట్, ఆ ఎన్నికల గురించి మనం ఆలోచించి బడ్జెట్లు తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె. ఈసారి ఏమైంది, ఆ సుంకాల వల్ల అసలు 2 లక్షల కోట్లకు పైగా వసూళ్లు మందగించినాయి మనకు. అమెరికా సుంకాలు వీటి చేయడం వల్ల కనుక పిండి కొద్ది రొట్టె కనుక 2 లక్షల కోట్లను ఎట్లా చేయాలి, ఉన్నదాన్ని పంచాలి. ఆ లెక్కన ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో, అందుకని నేను కొంచెం ఇష్టం, కొంచెం కష్టం ఎందుకంటున్నాను అంటే, గ్రాంట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పాను. మనకు ఎట్లాగో పోయినసారి మనకు ఈ ఆదాయ పన్ను స్లాబులు సవరించారు, కానీ కొత్తగా ఏం లేదు. జిఎస్టీ స్లాబులు కూడా సవరించారు, జిఎస్టీని కూడా తగ్గించారు పోయినసారి, కనుక అది చేసేది ఏం లేదు, కొత్తగా వచ్చేది ఏం లేదు, మొదటి నేను చెప్తున్నాను నేను. కానీ ఓవరాల్గా బడ్జెట్ చూస్తే ఏవైతే ప్రాధాన్యత రంగాలను, రక్షణ శాఖ, రక్షణ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, వైద్యం కానీ, విద్య కానీ కొంచెం అటు ఇటుగా పెంచే ప్రయత్నం చేశారు. ఇవి ద్రవ్యోల్బణం వల్ల పెద్దగా తేడా రాకపోవచ్చు మన జీవితాల్లో, కానీ ఒక మంచి ఆలోచనగా బడ్జెట్గా మనం అనొచ్చు అంటున్నాను. రాష్ట్రాల వారి చూస్తే అన్యాయం జరిగింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కూడా పెద్దగా మేలేం రాలే. రెండు కూడా 10 అడిగితే ఒక్కటి కూడా, ఒక ప్రాజెక్టు కూడా ఏ దానికి రూపాయి సహాయం చేయలేదు తెలంగాణకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ చేసింది ఆ మిత్రపక్షమే కదా, 2 డబుల్ ఇంజన్ సర్కారు కదా అంటే, గాలికి పోయి పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు అడగనివి ఇచ్చాము కదా అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. తెలంగాణకు ఉదాహరణకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ నుంచి చెన్నై
అమ్మో స్పీడ్ కారిడార్ రైలు కారిడారు అటు హైదరాబాద్ టు మన మన బెంగళూరు రైలు కారిడారు, హైదరాబాద్ టు పూణే ఇట్లా అంటున్నారు. 3 హైదరాబాద్కి ఇచ్చామంటున్నారు. ఇవి అడిగింది కూడా కాదు. అది ఎందుకంటే భౌగోళికంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఉన్న పరిస్థితులలో వద్దన్న దక్షిణ భారతదేశానికి రైలు పోవాలంటే తెలంగాణ మీదకి పోవాల్సిందే. అందుకని తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ఉద్యమకారుడు అతను చెప్పాడు, మంచిర్యాల బాటిల్ నెక్కండి, అక్కడ కనుక ఆపితే దక్షిణ భారతదేశానికి కేరళతో సహా పోయే రైళ్ళని అక్కడ ఆపేయచ్చు అని, ఉత్తర భారతదేశం నుంచి. అదే జరిగింది అప్పుడు. అంటే అక్కడ పట్టుకున్నారు కీలకం. దక్షిణ భారతదేశంలో మొత్తం మీద ఎఫెక్ట్ పడాలంటే మంచిర్యాల దగ్గర ఆపితే ఎక్కడ పోయినా సరే ఆ తర్వాత ఆగిపోతాయని. అందుకని ఇక్కడ కూడా ఏమైందంటే మనకు సౌత్ ఇండియాకు ఒక గేట్వే లాంటిది తెలంగాణ. అటువంటి అప్పుడు బెంగళూరు, ఉత్తర భారతదేశం నుంచి బెంగళూరు పోవాలన్నా, లేకపోతే మనకు మన మద్రాసు పోవాలన్నా, కేరళ పోవాలన్నా, ఎటు పోవాలన్నా కూడా ఇక్కడి నుంచి పోవాలి. కనుక ఇప్పుడు ఏంటంటే కారిడార్ల పేరు మీద చెప్పుకుంటూ 2 రాష్ట్రాలు మోసం చేస్తుంది ఈ గవర్నమెంట్ అంటున్నారు యూనియన్ బడ్జెట్లో. ఎట్లాగూ మీకు హైదరాబాద్ టు బెంగళూరు పోయే దానిలో కర్నూలు 200 కిలోమీటర్లు దాటగానే కర్నూలు నుంచి మొదలు ఆంధ్రప్రదేశ్ కదా. ఈ 2 లెక్కలు చూపెడుతుంది. తెలంగాణకు మేము చేసామంటే ఆంధ్ర ఒకటే 2 రాష్ట్రాలు చూపెడుతుంది. అట్లాగే హైదరాబాద్ టు చెన్నై 2 రాష్ట్రాలు చూపెడుతుంది. మళ్ళీ హైదరాబాద్ టు ముంబై కూడా అంతే, మహారాష్ట్రకి మేలు చేసింది, మహారాష్ట్ర చూపెడుతుంది, తెలంగాణ చూపెడుతుంది. మంచిదే కాదంటే రైలు కారిడార్లు ఇవ్వడం తప్పు కాదు. కానీ సమస్య కూడా వస్తుందంటే ఇవి మాత్రమే చూపించి మీకు వేరే అదనంగా ఇచ్చామని ఇక్కడ ఒక్క రీజనల్ రింగ్ రోడ్ గురించి అడిగినాం మనం తెలంగాణ నుంచి, ₹1 ఇవ్వలే కదా. అట్లానే మెట్రో రైలు విస్తరణ గురించి ఎప్పుడో ఒకనాడు 10 ఏళ్ల క్రితం 2వ స్థానంలో మెట్రో, ఢిల్లీ తర్వాత 70 కిలోమీటర్లతో మెట్రో మన తెలంగాణ ఉంటుంది. ఇవాళ బెంగళూరు, చెన్నై, ముంబై ఎట్లా దాటిపోయింది. అన్నీ మెట్రో రైలు దాటిపోతే మనకు వచ్చింది హౌలాకి 0 ఏం లేదు. ఇప్పటికి 1 కిలోమీటర్ కూడా అదనంగా రాలేదు. పాత మొదటి ఫేజ్లోనే ఇంకా 6 కిలోమీటర్లు పూర్తి కాలేదు. అంటే చూసుకుంటే మెట్రో రైలు ఉన్న మనకు కనీసం మన రక్షణ శాఖ భూములు ఎప్పటి నుంచి అడుగుతున్నాం, మెట్రో రైలు వేసుకోవడానికి కాదు, కనీసం ఎక్స్ప్రెస్ హైవే వేసుకుందామని, అది 0. ఇట్లా చూసుకుంటే మనకు ఏ ఫ్యూచర్ సిటీకి అడిగిన దానికి 0, అట్లానే మనకు మూసీ ప్రక్షాళన అడిగిన దానికి 0, ₹1 కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా ఇచ్చింది ఏం లేదు. విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకి ఎట్లాగో ఇవ్వాల్సింది ఇస్తున్నారు. అమరావతికి గ్రాంట్లు ఇచ్చేది లేదు, కేవలం దానికి అప్పులు తెచ్చుకోమంటున్నారు. దుగ్గరాజపట్నం పోర్టు కానీ మనకు, లేకపోతే అటు పక్కన రామాయపట్నం పోర్టు కానీ దానికి మరి ఎంత కేటాయిస్తారో చూడాలి అంటున్నాను నేను. సరే, కడప ఉక్కు కర్మాగారం 5వసారి శంకుస్థాపన చేశారు, అది కూడా మర్చిపోవాల్సింది. ఇక ప్రత్యేక హోదా సంగతి గతించిన ఉద్యమం అయిపోయింది. ఇట్లా చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏదో కట్టబెట్టిందనో, తెలంగాణకు ఏదో లేదని ఏడుపు అవసరం లేదు, 2 రాష్ట్రాలకు 0 అని అంటున్నాను. పాత పథకాలు కొనసాగుతున్నాయి కనుక పోలవరం లాంటిది అదే కంటిన్యూ అవుతుంది. కానీ మిగతా చోట పెద్దగా కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక వాళ్ళు విమర్శించలేక, కక్కలేక మింగలేక ప్రవర్తించుకుంటే కాళ్ళ మీద పడతాను. ఇటు తెలంగాణలో కూడా అడిగినవి ఏవీ లేదు కానీ చూద్దామని వీళ్ళు అంటున్నారు. అందుకని అడగనివి ఇచ్చిన అనే మాట వంటిదే. ఇవాళ మొత్తం కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా చూస్తే చెప్పాను కదా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్నికల బడ్జెట్గా లేదు. అది మంచిది అంటున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. అట్లాగే మొత్తం మీద ఆ సమయాన్ని పాటిస్తూ ఈ అమెరికా సుంకాలను దాటుకుంటూ ఎట్లా ఆర్థిక అభివృద్ధి సాధించాలనే విషయంలో 7% ఆర్థిక అభివృద్ధి సాధించమంటున్నారు. అన్నిటికంటే ఇవాళ వాళ్ళు అంటున్న దానికి వాస్తవానికి చూస్తుంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు బడ్జెట్ కన్నా ముందు ఆర్థిక సర్వే వచ్చింది కదా, ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏమనంటే అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఉన్నవాడు లేనివాడు అవుతున్నాడు. ఇవాళ 10 లక్షల కోట్లతో అంబానీ, 9 లక్షల కోట్లతో అదాని, వీళ్ళందరూ పెద్ద ఎత్తున మీరు మొదటి వరుసలో ఉన్నారు. 1% ప్రజల దగ్గర, 1% పారిశ్రామికవేత్తల దగ్గర 65% సంపద కేంద్రీకృతమైంది. నేను చెప్పిన 10 మంది దగ్గరనే 45% సంపద, ఇంకో 20% సంపద మరొక 100 మంది లోపల ఉన్నారు. 100 మంది దగ్గర 65% సంపద ఉంటే మొత్తం పేదలు మధ్యతరగతి అంతా కలిస్తే 30%. అందులో మళ్ళీ పేదల దగ్గర 50% లోపున్న పేదల దగ్గర కేవలం 5% సంపద మాత్రం కేంద్రీకృతమైంది. అంటే ఏమన్నట్టు సంపద పెరుగుతుంది కానీ కొన్ని వర్గాలకే మేలు చేస్తుంది. అందుకని సంపద పునఃపంపిణీ అనే దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరిష్కారం అక్కడ ఉన్నది. కనుక 7% వృద్ధి రేటు ఎవరికి పోతుంది అంటే సంపన్నమైన దేశంలో దరిద్రం ఎట్లా ఉన్నది. ఇవాళ ఉచిత పథకాలకు ఇంత క్రేజ్ ఎందుకు ఉన్నది. ఎలక్షన్లు ప్రతిదాన్ని ఉచితంగా ఇస్తా అంటే ఎందుకు ఓట్లేస్తున్నారు, మద్యం డబ్బులకి ఎందుకు అమ్ముడుపోతున్నారు ప్రజలు. ఇవన్నీ ఆలోచన చేస్తే ఈ బడ్జెట్ మీది చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఏమైనా సరే
బడ్జెట్ పరంగా చూస్తే కొంచెం పక్షపాతం లేకుండా ఉండాల్సిన బడ్జెట్ను కొన్ని రాష్ట్రాలకు అనవసరంగా నష్టం చేసింది, కొన్ని రాష్ట్రాలకు పెద్దగా మేలు చేసింది ఏం లేదు కనుక ఈ బడ్జెట్ను అట్లా అర్థం చేసుకోవాలి. పెద్దగా ఆశలు లేని బడ్జెట్, అడియాశ లేని బడ్జెట్ అని అనుకుంటున్నాను నేను.